Hello guys, so welcome back, and this is fifth video on find the output of code snippet. And you can see the small code here, and when I run this you can see the output is 10. So ఇక్కడ 10 ఎందుకు వచ్చిందని కాసేపు మీరు థింక్ చేయండి. లైక్ ఐఎమ్ నాట్ గో స్టాప్ ద వీడియో అండ్ థింక్ why do we actually got output as 10, and so I can explain now. సో స్టార్టింగ్ నుండి చూద్దాము. సో ఇక్కడ మీరు స్టార్టింగ్ కోడ్ చూస్తే హియర్ వీఆర్ హ్యావింగ్ ఎక్స్టర్న్ ఇంట్ ఎక్స్. సో ఈ ఎక్స్టర్న్ ఇంట్ ఎక్స్ ఎక్స్టర్న్ మీనింగ్ ఏంటంటే ఫస్ట్, సో ఈ కీవర్డ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ సెర్చ్ ఫర్ ఇంటీజర్ వేరియబుల్ ఎక్స్ అవుట్ సైడ్ ది మెయిన్ మెథడ్. ఓకే, సో మెయిన్ మెథడ్ బయట ఎక్కడైనా ఎక్స్ ఉందో సో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఈ కీవర్డ్ ఇచ్చుడుతో ఏమవుతుందంటే ఇట్ విల్ స్టార్ట్ సర్చింగ్. ఫస్ట్ ఇట్ విల్ సీ where is 1 minute. వెరీ సారీ. సో ఇక్కడ ఫస్ట్ మెయిన్ మెథడ్ బయటికి వెళ్ళి చెక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. లైక్ ఇట్ విల్ కమ్ ఫస్ట్, సో ఇట్ విల్ చెక్ గో ఇన్సైడ్ మెయిన్ మెథడ్. సో దానికి ఎక్స్ వాల్యూ ఎక్కడ ఫైండ్ అవ్వలేదు, సో ఇట్ విల్ గో అవుట్ సైడ్ అండ్ చెక్. సో ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 8. ఓకే, సో ఎక్స్కి 8 అనేది అసైన్ చేస్తుంది. సో అసైన్ చేశాక ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు మెయిన్ మెథడ్. ఓకే, సో ఇందులో దిస్ ఈజ్ యాక్చువల్లీ డూ వైల్ లూప్, రైట్? సో ఇది ఒక డూ వైల్ లూప్. సో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చూస్తే డూ వైల్లో సో మళ్ళీ ఇంకొక ఇన్నర్ డూ వైల్ ఉంది. సో రైట్, సో డూ వైల్ మీనింగ్ ఏంటంటే అట్లీస్ట్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ 1 టైం. సో ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు డూ. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఏమున్నాయో ఇట్ విల్ సో ఇది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది సింగిల్ టైం. ఓకే, సో ఇందులో మళ్ళీ ఇంకొక డూ వైల్ లూప్ ఉంది కాబట్టి ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ డూ. ఓకే, యూ షుడ్ నో దాట్ పర్సెంటేజ్ డి ఈజ్ యూస్ టు ప్రింట్ ఇంటీజర్. సో సిమిలర్గా పర్సెంటేజ్ ఓ దేనికి యూజ్ చేస్తామంటే టు ప్రింట్ ఎ డెసిమల్ ఈక్వాలెంట్, టు ప్రింట్ ఆక్టెట్ విచ్ ఈస్ ఈక్వాలెంట్ ఆఫ్ డెసిమల్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ ఎక్స్ ఉంది కదా, సో ఈ ఎక్స్ ఇంటీజర్లో ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ద ఆక్టెట్ ఫార్మాట్ ఆఫ్ దిస్ ఎక్స్ వి యూస్ పర్సెంటైల్ ఓ. ఓకే, సో పర్సెంటైల్ ఓ ఇట్ విల్ ప్రింట్ that. So we know that octal of 8 is 10. ఓకే, సో ఆ 10 ప్రింట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇట్ విల్ ప్రింట్ అండ్ ఆఫ్టర్ దాట్ ఇట్ విల్ చెక్ ఇన్ వైల్ లూప్. ఓకే, సో వైల్ లూప్లో కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ విల్ అగైన్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రింట్ ఎఫ్ ఆర్ ఇట్ విల్ అగైన్ ఎంటర్ ఇన్ టు డూ లూప్. బట్ ఇక్కడ ఏముందంటే -2. జనరల్గా ఎప్పుడైనా -2 ఉందనుకోండి, సో -2 మీన్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రూ. సో ఇఫ్ యూ రన్ దిస్ ఇట్ ఈస్ లైక్ ఇన్ఫినైట్ లూప్ యూ కెన్ సీ. సో ఎప్పుడైనా ఒక ఇంటీజర్ వైల్ లూప్కి ఇస్తే ఇట్ విల్ బి ఆల్వేస్ గోయింగ్ టు బి ట్రూ. సో యూ కెన్ సీ దాట్ హియర్ ఇట్ ఈస్ సమ్ ఇన్ఫినైట్ లూప్. సో ఆల్వేస్ ట్రూని నేను నాట్ ఆపరేషన్ చేశాను, రైట్? సో లెట్ మీ స్టాప్ దిస్. సో దానికి నాట్ చేశాను. సో నాట్ చేస్తే దాని మీనింగ్ ఏంటి? it will become always false. So it will come out of this do loop now. Okay, again while 0, so 0 ఉంది కాబట్టి so again it will not enter into this particular do loop. సో ఇక్కడ హైలైట్ చేస్తున్నాయి ఉండి, సో ఈ డూ లూప్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వదు ఎందుకంటే ఇక్కడ నాట్ ఆఫ్ ఇంటీజర్ ఉంది. సో ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ డూ లూప్. సో ఈ డూ లూప్ నుండి బయటకు వస్తుంది. బయటకు వచ్చాక ఇక్కడ మళ్ళీ వైల్ 0 ఉంది అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు దిస్ డూ లూప్ ఈస్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్దర్. ఓకే, అండ్ ఇట్ విల్ రిటర్న్ 0. సో అందుకే ఓన్లీ 1 టైం మనకి ఆక్టల్ వాల్యూ 10 అనేది ప్రింట్ అయింది. సో హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.